సభాధ్యక్షులు శ్యామ్ సుందర్ గౌడ్ గారు, నేటి ముఖ్య అతిథి మనందరి యొక్క ప్రతినిధి మల్కాజ్గిరి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయినటువంటి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ఈటెల రాజేంద్ర గారు, మల్కాజ్గిరిని గెలుపు పదంలో పయనింపజేయడం కొరకు ఆర్మూల్ ప్రజల అభిమానాన్ని చూనగొని చట్టసభలో అడుగుపెట్టినటువంటి పెద్దలు రాకేష్ రెడ్డి గారు, వేదిక మీద ఆశీనులైనటువంటి ఇతర గౌరవ పెద్దలకి, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి సోదర సోదరిమణులకి, ప్రజాప్రతినిధులకి, అన్ని మోర్చాల యొక్క నాయకులకి అందరికీ ప్రత్యేకంగా వందనాలు అభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరాలని, ఆ ఎగిరే జెండాలో మన పాత్ర మన ప్రమేయం ఉండటం కొరకు పదం పదం పాడుతూ కదం కదం కలుపుతూ భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేయటం కొరకు సమావేశమైనటువంటి కార్యకర్తల యొక్క సన్నాహక సమావేశం ఇది అన్నటువంటి విషయాన్ని నేను మీకు మనవి చేస్తా ఉన్నా. ఇప్పటికే భారత ప్రధానమంత్రి గారు తెలంగాణకి వచ్చి ఇచ్చేశారు. 2 రోజులు పర్యటించారు. ఈరోజు ఉదయం కలకటాలో పర్యటించారు. ఆ తర్వాత బీహార్కి వెళ్లారు. సుడిగాలి పర్యటన దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంది. ఈరోజు ఈ పూట ఏ నోట ఎవరి మాటైనా ఆటైనా పాటైనా అందరి యొక్క బాట అది నరేంద్ర మోడీ గారి యొక్క గెలుపు బాటగా ఈరోజు పయనిస్తున్నటువంటి విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. మరి ఇటువంటి ఒక సందర్భంలో పార్లమెంట్ లో జరుగుతున్నటువంటి చర్చల సందర్భంలో చాలా స్పష్టంగా భారతీయ జనతా పార్టీ ఈసారి 370 సీట్లు గెలవబోతున్నటువంటి విషయాన్ని మోడీ గారు ప్రకటించారు. మిత్రపక్షాలతో కలిసి అది 400 సాధిస్తామన్నటువంటి అంశాన్ని కూడా ప్రకటించినటువంటి విషయం మనందరం కూడా చూసాం. కారణం ఈరోజు అటక్ నుంచి కటక్ వరకు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్, రీజన్, రిలీజియన్, ఇండియా ఇస్ వన్, విల్ బి వన్, షెల్ బి వన్ అని భావించే ప్రతి భారతీయుడు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారిని మరొకసారి ప్రధానమంత్రిగా చూడాలనుకుంటున్నారు. అంటే ఆ 370 సాధించాలనుకుంటున్నారంటే ఆ 370లో ఈ మల్కాజ్గిరి ఉండాలన్నటువంటి ఒక ఆలోచనతో, సంకల్పంతో పనిచేయటం కొరకు కూర్చున్నటువంటి కార్యకర్తల యొక్క కార్యోన్ముఖులు అయ్యి రేపటి నుంచే కథన రంగంలో దిగవలసినటువంటి అవసరం ఉందని చెప్పని నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. 14లో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే, 19లో కూడా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారే, రేపు 24లో కూడా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారే గెలవబోతా ఉన్నారు. కానీ 14, 19లో మల్కాజ్గిరి ప్రాతినిధ్యం ఆ నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వంలో కానీ, పార్లమెంట్ లో కానీ, అక్కడ ఉన్నటువంటి లోక్సభ సభ్యుల్లో కానీ మల్కాజ్గిరి పార్లమెంట్ నుంచి ప్రతినిధి లేడు, ప్రాతినిధ్యం లేదు అన్నటువంటి విషయం మనందరికి కూడా తెలిసిందే. కానీ ఈసారి వచ్చినటువంటి అవకాశం, ఈసారి వచ్చినటువంటి ఒక సాధన, ఈసారి వచ్చినటువంటి ఒక ఆలోచన, ఈ యొక్క ఆలోచన సంకల్పంతో ఖచ్చితంగా రేపు జరగబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఈటల గారి మాటలు తూటాల్లా మారాలి. అది మల్కాజ్గిరి గెలుపు బాటకి దారి తీయాలని చెప్పని నేను ఈ సందర్భంగా పేర్కొంటూ, దాని కొరకు కార్యకర్తలు పూర్తి స్థాయిలో శక్తి వంచన లేకుండా పనిచేయడం కొరకు ముందుకు రావాల్సినటువంటి తరుణం ఆసన్నమైందన్నటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ప్రత్యర్థులు కరుడు కట్టినటువంటి అభ్యర్థులే గుర్తుపెట్టుకోవాలి. దెబ్బతిన్నటువంటి పులులు, గుంటనక్కల్లా ఎదురు చూస్తున్నటువంటి నాయకులు మన భారతీయ జనతా పార్టీని దెబ్బతీయాలని చెప్పని ప్రయత్నం చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ కానీ, బీఆర్ఎస్ కానీ వాళ్ళ గుండెల్లో నిద్రపోవాలి. నరేంద్ర మోడీ గారిని మరోసారి ప్రధానమంత్రి చేయాలన్నటువంటి సంకల్పాన్ని తీసుకొని ఆ 370లో ఈ మల్కాజ్గిరి ఉంటేనే నా పేరుంటది, నా పలుకుబడి ఉంటది, నా ప్రతిష్ట ఉంటది, నా కులంలో, నా జనంలో, నా బస్తీలో నా బలం ఏంటో చూపిస్తానన్నటువంటి రీతిలో పనిచేసిన నాడే అది సాధ్యమవుతుంది అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేసుకుంటూ, నాకు అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నా. భారత్ మాతాకి జై.